సో ఎవరైనా మన చుట్టుపక్కల కానీ మన ఇంట్లో కానీ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు లేదంటే కింద పడిపోయినప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయాలి అసలు వెంటనే? ఓకే అండి, మీ డౌట్ నాకు అర్థమైంది. సో దీన్ని మనం బేసికలీ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటామండి. ఈ యొక్క స్కిల్ని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాం. సో ఎవరైనా ఒక మనిషి అపస్మారక స్థితిలో రోడ్డు మీద కానీ ఏదైనా పబ్లిక్ ప్లేస్, షాపింగ్ మాల్లో, ఎయిర్పోర్ట్లో ఎక్కడ పడిపోయినా కూడా మొదటిగా మనం ఫస్ట్ చుట్టూ ఉన్న ప్రదేశం మనకి సేఫ్ ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఒక మనిషిని మనం కాపాడే ముందు ఫస్ట్ మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. సో దాన్ని సీన్ సేఫ్టీ అంటారు. సో సీన్ అనేది ఇప్పుడు ఈ ప్లేస్ అనేది కూడా మనకు సేఫ్గా ఉంది. సో మొదటిగా ఆ మనిషిని అందరు పబ్లిక్ నుంచి కాస్త దూరం పెట్టి సో దట్ ఆయనకు ఆక్సిజన్ అనేది అందాలి. తర్వాత మనం పర్సన్ ఒక రెస్పాన్స్ చెక్ చేయాలి. ఇలా విధంగా హలో సార్ ఆర్ యూ దేర్, హలో సార్ ఆర్ యూ దేర్, ఇలా పర్సన్ రెస్పాన్స్ చెక్ చేస్తాం. ఇప్పుడు తనకి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో రెస్పాన్స్ లేనప్పుడు వెంటనే పక్కనున్న తోటి అతనితో చెప్పాలి యాక్టివేట్ ఎమర్జెన్సీ సిస్టమ్. అంటే అతను మన ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేస్తారు 108. 108కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు పలానా చోట ఈ విధంగా మనిషి పడి ఉన్నాడు, ఈ విధంగా అన్కాన్షియస్లో ఉన్నారు అని చెప్తారు. ఈ లోపు మనము పల్స్ చెక్ చేయాలి. సో పల్స్ అనేది మనకి మెడ దగ్గర ఇక్కడ కుడివైపు కానీ ఎడం వైపు కానీ మనం ఎటువైపు ఉంటే అటువైపు పల్స్ చెక్ చేయాలి. ఓకే 2 వేళ్ళతోటి పల్స్ చెక్ చేయాలి. దీన్ని కెరోటిడ్ పల్స్ అంటారు. సో ఇలా పల్స్ చెక్ చేసినప్పుడు మనకు పల్స్ అనిపించలేదు, అదే టైంలో ఊపిరి కూడా చూడాలి. సో చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుందా లేదా. సో ఇక్కడ చెస్ట్ కూడా ఎక్స్పాండ్ అవ్వట్లేదు, పల్స్ కూడా లేదు. పల్స్ లేదు ప్లస్ బ్రీతింగ్ కూడా లేదు. ఇలాంటి కండిషన్ మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో ఇలా కార్డియాక్ అరెస్ట్ అని ఎప్పుడైతే మనం కన్ఫర్మ్ చేసుకుంటామో వెంటనే సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిసస్సిటేషన్. సో మా టెక్నీషియన్ ఉన్నారు, అతను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Never you give CPR, you will position like this only. Interlocking position. Then we will. సో మన రెండు చేతులు కూడా ఇలా ఇంటర్లాక్ చేసుకుంటాం. ఇంటర్లాక్ చేసి సెంటర్ ఆఫ్ ది చెస్ట్ ఇంటర్లాక్ చేసి సో చెస్ట్ కి మధ్య భాగంలో రెండు నిప్పుల్స్ కి మధ్యలో పెట్టి సిపిఆర్ చేస్తాం. సో సిపిఆర్ అనేది 30 సార్లు చేయాలి. 30 సార్లు చేసిన తర్వాత వాళ్ళు ఆపినాక మనం బ్రీతింగ్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మనకి బ్రీతింగ్ డివైస్ మన దగ్గర ఉంటే బ్రీతింగ్ డివైస్ నుంచి ఇవ్వచ్చు. బ్రీతింగ్ డివైస్ ఇప్పుడు మన దగ్గర ఉంది, దీన్ని యాంబూ బ్యాగ్ అంటారు. ఇలాంటి బ్రీతింగ్ డివైస్ లేనప్పుడు మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో 30 కంప్రెషన్స్ అంటే 30 సార్లు మనం ప్రెస్ చేసి 2 సార్లు బ్రీతింగ్ ఇవ్వాలి. ఇచ్చి మళ్ళీ వెంటనే మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ లోపు మన పక్కనున్న వ్యక్తి ఎమర్జెన్సీకి కాల్ చేస్తారు. సో మన అంబులెన్స్ వచ్చే వరకు, హాస్పిటల్ నుంచి మనకి హెల్ప్ వచ్చే వరకు మన సిపిఆర్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో 30 కంప్రెషన్స్ అంటే 30 సార్లు ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ 2 సార్లు మళ్ళీ బ్రీతింగ్ ఇవ్వాలి. సో ప్రతిసారి మనకి మౌత్ పీస్ ఇట్లా యాంబూ బ్యాగ్ అని ఇలాంటి పరికరాలు ఉండకపోవచ్చు. మనం లేనప్పుడు మనం మౌత్ టు మౌత్ వాళ్ళ నోటిని కంప్లీట్ గా ఓపెన్ చేసి మన నోట్ తోటి బ్రీతింగ్ ఇవ్వాలి. సో సిపిఆర్ చేసినప్పుడు 100 నుంచి 120 సార్లు కన్నా ఎక్కువ ఉండాలి ఒక నిమిషానికి. 100 to 120 per minute. సో డెప్త్ అనేది కూడా 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండాలి. 100 నుంచి 120 times per minute ఉండాలి. ఒకవేళ మీరు అలసిపోయినట్టయితే మీ పక్క వ్యక్తికి చేయమని చెప్పాలి. మీరు బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే సిపిఆర్ మనం అలసిపోతే సిపిఆర్ ఎఫెక్టివ్నెస్ అనేది మనకు ఉండదు. సో మన పక్క వ్యక్తిని పిలిచి సిపిఆర్ చేయమని చెప్పాలి. మీరు 2 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ సిపిఆర్ చేయాలి. అంబులెన్స్ వచ్చేంత వరకు చేస్తుండాలి. అంబులెన్స్ వచ్చేంత వరకు చేస్తుండాలి. మనం ఎంత త్వరగా చేస్తే మనం అతనికి మనం అంత త్వరగా మనం రిసస్సిటేట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆ బెలూన్ లాంటిది మన దగ్గర లేకపోతే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. నోటిని కంప్లీట్ గా ఓపెన్ చేసి మన నోటితోటి తన నోటిని మొత్తం ఫిక్స్ చేసి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ముక్కును మూసేసి ఈ విధంగా సో నోటి నుంచి నోటికి శ్వాస ఇవ్వాలి. అది 2 సార్లు శ్వాస ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ఎంత త్వరగా సిపిఆర్ చేస్తే అంత త్వరగా కాపాడే అవకాశం అయితే ఉంది. సో అపస్మారక స్థితి అనేది ఏ కారణం వల్లైనా ఉండొచ్చు. ఓన్లీ కార్డియాక్ ఇష్యూస్ అయినా కాదు, అది హార్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అయి ఉండొచ్చు, ఇంకా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్, ఎనీ ప్రాబ్లం వల్ల కార్డియాక్ అరెస్ట్ అనేది జరిగితే మనం ఈ విధంగా చేస్తే త్వరగా కాపాడుకునే అవకాశం అయితే ఉంది. పల్స్ అంటే చాలా మంది ఇలా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు. పల్స్ అనేది ఉంటుంది, తెలుస్తుంది.
సో అలాంటప్పుడు కూడా ఇలా సో పల్స్ ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా చేయకూడదు. బ్రీతింగ్ ఉందా లేదా చూడండి. బ్రీతింగ్ కూడా బాగానే ఉంది అనుకోండి, అప్పుడు మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేయాలి. ఒక్కొక్కసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. అలాంటి కండిషన్ లో కూడా అన్కాన్షియస్ అయిపోతారు. ఎందుకంటే సరిగ్గా ఫుడ్ తినకపోయినా లేదంటే ఎక్కువ మోతాదులో షుగర్ టాబ్లెట్లు వేసుకున్నా సడన్ గా ఈ విధంగా హైపోగ్లైసిమియా షుగర్ లెవెల్స్ తగ్గిపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా సిపిఆర్ అనేది చేయకూడదు. పల్స్ ఉంది, బ్రీతింగ్ బాగుంది అన్నప్పుడు చేయకూడదు. ఓన్లీ మనం వెయిట్ చేసి డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, అంటే హాస్పిటల్ నుంచి ఎవరైనా టెక్నీషియన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనం ఏమీ చేయకూడదు. కాకపోతే బ్రీతింగ్ అందేలాగా మనం స్పేస్ అనేది వదిలేసేయాలి చుట్టూ. బ్రీతింగ్ అందేలాగా స్పేస్ వదిలేయాలి. సో చాలా మంది ఏదో జరిగిపోయింది, ఎవరో పడిపోయారు అని అందరు చుట్టూ ముడుతూ ఉంటారు. సో మీరు చెప్పింది కరెక్టే. ఆ విధంగా పానిక్ అవ్వకూడదు. పానిక్ అవ్వకుండా టైమ్లీ ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది మనం చేయాలి. పల్స్ చూడటము, బ్రీతింగ్ చూడడం అనేది చాలా ఈజీ థింగ్, ఎవరైనా చేయగలుగుతారు అది. ఓకే. సో డాక్టర్ ఇంకా వాటర్ అనేది ఇస్తూ ఉంటారు, రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉంటారు, మొహం కడుగుతూ ఉంటారు. సో దీని గురించి ఏం చెప్తారు? సో ఎప్పుడైనా అన్కాన్షియస్ ఉన్నప్పుడు కూడా, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నోటి నుంచి ఏది ఇవ్వకూడదు. నోటి నుంచి ఇస్తే అదంతా కూడా ఊపిరితిత్తులకు వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు బ్రీతింగ్ తీసుకుని ఇంకా కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ అపస్మారక స్థితిలో ఉన్నారు, ఇలాంటి స్థితిలో మనం అసలు నోటి నుంచి ఏది ఇవ్వకూడదు. ఓన్లీ పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు అన్నప్పుడు మట్టికే నోటి నుంచి నోటికి శ్వాస ఇవ్వాలని జరగాలి. ఓకే సార్, ఒక్కొక్కసారి అంబు బ్యాగ్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు ఎలా అంటారు? మౌత్ టు మౌత్ ఇవ్వాలన్నారు కదా, దానికి ఏమైనా ప్రాసెస్ అనేది ఉంటుందా? ఇప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు కానీ బయట ఉన్న ప్లేస్ లో ఇలాంటి పరికరాలు అనేవి ఉండవు. ఓన్లీ హాస్పిటల్లో, అంబులెన్స్ లో ఇలాంటి పరికరాలు అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనం మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనేది ఇవ్వాలి. సో అది ఆడైనా మొగైనా ఎవరికైనా మనం మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. సో మౌత్ అనేది, నోరు అనేది కంప్లీట్ గా ఓపెన్ చేసి ముక్కు అనేది కంప్లీట్ గా క్లోజ్ చేయాలండి. ముక్కు క్లోజ్ చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చే శ్వాస అనేది బయటకు వెళ్ళకూడదు. సో మన నోరుని నోట్తో ఇంటర్లాక్ చేయాలి, కంప్లీట్ గా క్లోజ్ చేయాలి. అలా 2 సార్లు ఊదినప్పుడు ఈ చెస్ట్ అనేది మనకు పైకి వస్తుంది. సో చెస్ట్ పై భాగం అనేది మనకు వస్తుంది. సో అప్పుడు శ్వాస అనేది కరెక్ట్ గా రీచ్ అయినట్టుగా అర్థం. ఓకే, నోస్ క్లోజ్ చేసి మౌత్ టు మౌత్ ఇవ్వాలి. ఓకే, ఎస్, తెలుస్తుంది. ఇది జరగగానే వెంటనే మళ్ళీ సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, సో సిపిఆర్ నాకు చూపిస్తారా ఎలా చేయాలనేది? ఓకే, ఫస్ట్ మీ రైట్ హ్యాండ్ కింద పెట్టండి, రైట్ హ్యాండ్ కింద ఉండండి, లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టండి. ఓకే, మీ డామినెంట్ హ్యాండ్ సో సెంటర్ ఆఫ్ ది చెస్ట్ 2 నిప్పుల్స్ మధ్యలో పెట్టండి. పెట్టి మీ ఎల్బో అనేది స్ట్రైట్ గా ఉంచండి. రైట్. సో ఈ విధంగా ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసినప్పుడు డెప్త్ అనేది 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండాలి సుమారుగా మనకి. సో కంటిన్యూగా చేస్తూ ఉండాలి. 100 నుంచి 120, సో 100 నుంచి 120 పర్ మినిట్. 100 నుంచి 120 పర్ మినిట్. సో మీరు అలసిపోయినప్పుడు పక్క వ్యక్తికి చెప్పాలి, మీరు కంటిన్యూ చేయండి సిపిఆర్ అనేది. ఓకే, సో ఈ విధంగా చేసి మనం కాపాడగలము. అంతేకాకుండా వెంటనే అంబులెన్స్ కి అయితే ఫోన్ చేయమని ఇన్ఫార్మ్ చేయాలి మనం. దాన్ని యాక్టివేట్ ఎమర్జెన్సీ సిస్టమ్ అంటాం. అదే ఎక్కడ ఉంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశంకి ఒక నెంబర్ అనేది ఉంటుంది, ఆ రాష్ట్రానికి ఒక నెంబర్ ఉంటుంది. సో మనకు 108 ఉన్నట్టుగా ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి ఒక స్పెసిఫిక్ నెంబర్ అనేది ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా కానీ పక్కన మంచి ప్లేస్ అనేది చూసుకోవాలి. సో అంటే సో అలా రోడ్ మధ్యలో ఉన్నప్పుడు రోడ్ సైడ్ కి తీసుకొని రావాలి. తీసుకొని పబ్లిక్ ని కాస్త దూరం జరిపేసి ఆక్సిజన్ అందేలాగా, గాలి అందేలాగా ఉంచాలి. ఒక హార్డ్ సర్ఫేస్ మీద ఉంచితే మనకు సిపిఆర్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎట్లయితే టేబుల్ హార్డ్ సర్ఫేస్ ఉందో అలాంటి హార్డ్ సర్ఫేస్, ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉంచాలి. సో వాటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. వాటర్ గానీ ఎలాంటి లిక్విడ్స్, ఏది ఫుడ్ గానీ ఏది కూడా పెట్టకూడదు. ఒకవేళ పల్స్ ఉంది అంటే ఏమీ చేయకూడదు, ఓన్లీ హాస్పిటల్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ ఆ టైంలో మన నర్స్ గానీ ఎవరైనా టెక్నీషియన్ వస్తే వాళ్ళు షుగర్ లెవెల్స్ చెక్ చేస్తారు. ఓకే, సో డాక్టర్ గారు, ఈ మామూలు నార్మల్ పర్సన్ పడిపోయారు, పల్స్ బాగానే ఉంది అన్నప్పుడు వాళ్ళని కూడా పడుకోబెడితే వాళ్ళకి ఏమైనా ఊపిరి అందే ఛాన్స్ ఉంటుందా, లేదంటే కూర్చోబెట్టి లేదంటే వాటర్ ఇవ్వడం అలాంటివి చేస్తే బాగుంటుందంటారా? లేదండి, అపస్మారక స్థితిలో ఎప్పుడైతే అన్కాన్షియస్ ఉన్నప్పుడు అది ఏ కారణమైనా సరే ఎప్పుడు కూడా వాటర్ అనేది ఇవ్వకూడదు. ఒకవేళ షుగర్ లెవెల్స్ తగ్గినా కూడా వాటర్ అనేది ఇవ్వకూడదు. ఇస్తే అది లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళకి బ్రీతింగ్ అనేది కష్టం అవుతుంది. దాన్ని ఆస్పిరేషన్ అంటాం మనం, మెడికల్ టర్మినాలజీలో ఆస్పిరేషన్ అంటాం. సో అది ఆ విధంగా వాటర్ అనేది పడుకోబెట్టి ఉంచాలి, ఓపెన్ ప్లేస్ ఉంచాలి. గాలి అనేది మంచిగా అందే వరకు ఓపెన్ ప్లేస్ లో ఉంచాలి. ఓకే, సో అయితే ఈ కార్డియాక్ అరెస్ట్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఒక టైం, గోల్డెన్ టైం అనేది ఉంటుంది అంటారు కదా, సో అదేంటి?
సో మొదటి 10-15 నిమిషాలు ఎంత త్వరగా మనం సిపిఆర్ చేయగలిగితే అంత త్వరగా ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతాం. ఎందుకంటే సిపిఆర్ అనే ద్వారా ఏమవుతుందంటే హార్ట్ మీద మనం ప్రెస్ చేసినప్పుడు హార్ట్ నుంచి రక్తం అనేది బ్రెయిన్ లోకి వెళ్తూ ఉంటుంది. సో వెళ్ళడం వల్ల మళ్ళీ హార్ట్ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో బ్రెయిన్ కూడా చచ్చిపడిపోకుండా, బ్రెయిన్ డెత్ అవ్వకుండా సో బ్లడ్ అనేది ప్రవహిస్తూ ఉంటది. సో ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అంటే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో అది 15 minutes లోపు హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. మనం సిపిఆర్ ఫస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఈ లోపు మనం పక్కన ఉన్న వారికి హాస్పిటల్ కి ఇన్ఫార్మ్ చేయమని మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, సో డాక్టర్ ఇంకా చూస్తూ ఉంటాము, సో హాస్పిటల్ తీసుకెళ్ళగానే ఎమర్జెన్సీలో షాక్ అనేది ఇస్తూ ఉంటారు కదా, సో అదేంటి? దాన్ని మనము డిఫిబ్రిలేటర్ అంటామండి. ఆ మెషిన్ ని అవి 2 రకాలు ఉంటాయి. ఒకటి మాన్యువల్ డిఫిబ్రిలేటర్, ఒకటి ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్. మన హాస్పిటల్స్ లో కానీ అంబులెన్స్ లో ఉండే పరికరాల్ని మాన్యువల్ డిఫిబ్రిలేటర్, మనమే దాన్ని ఆపరేట్ చేస్తాం దాన్ని. సో ఎప్పుడైతే మనం ఒక కార్డియాక్ అరెస్ట్ పేషెంట్ ని చూసినప్పుడు అతనికి షాక్ ఇవ్వాలా లేదా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో షాక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎంత షాక్ ఇవ్వాలనే దాన్ని మిషన్ లో మనం సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఇది మాన్యువల్ డిఫిబ్రిలేటర్ అండి. సో ఇది మాన్యువల్ డిఫిబ్రిలేటర్. సో ఈ మాన్యువల్ డిఫిబ్రిలేటర్ లో ఇక్కడ మనకి షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి అన్నమాట. 0 నుంచి 200 జౌల్స్ వరకు ఉంది. సో మనకి ఎంత అవసరమో అంత షాక్ ఇస్తాం. ఎప్పుడైతే కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మాత్రం 200 జౌల్స్ షాక్ ఇస్తాం. ఇది మాన్యువల్ గా మనం ఆపరేట్ చేస్తాం హాస్పిటల్స్ లో, అంబులెన్స్ లో ఉండేది. బట్ ఒకవేళ కార్డియాక్ అరెస్ట్ అనేది బయట ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో కానీ, హోటల్లో కానీ, మాల్స్ లో, బస్ స్టాండ్స్ లో జరిగినప్పుడు ఆటోమేటెడ్ మిషన్స్ ఉంటాయి మనకి. అది చాలా సింపుల్ టు ఆపరేట్ అన్నమాట. అది ఎవరైనా ఈజీగా యూజ్ చేయొచ్చు. సో ఆ మిషన్ ని అటాచ్ చేసేస్తే మిషనే మనకి రెస్పాన్స్ ఇస్తుంది, షాక్ ఇవ్వాలా వద్దా అని. షాక్ అవసరమైనప్పుడు మిషన్ మనకి షాక్ ప్రెస్ చేస్తే చాలు బటన్, ఆటోమేటిక్ అది ఎంత అవసరమో అంత షాక్ ఇస్తుంది. అంటే మన ఇండియాలో ఉన్నాయా అవి? మన ఇండియాలో వెరీ కామన్ గా ఉన్నాయండి. మన దగ్గర ఇప్పుడు మన బస్ స్టాండ్స్ లో ఉన్నాయి, మాల్స్ లో ఉన్నాయి, ఎయిర్పోర్ట్ లో ఉంది. మన ఇండియాలో అన్ని చోట్ల వాడుతున్నాం, ప్రతి పబ్లిక్ ప్లేస్ లో వాడుతున్నాం. ఓకే, అంటే దాంట్లో ఆటోమేటిక్ ఉంటుందా? ఆటోమేటిక్ గా ఉంటుందా? సో ఆటోమేటిక్ గా ఎనర్జీ ఎంత షాక్ ఇవ్వాలి, ఎంత ఎలక్ట్రిక్ కరెంట్ రావాలనేది ఆటోమేటిక్ గా సెట్ చేసి ఉంటదండి. ఓకే, సో మనం బాడీ మీద అటాచ్ చేసినప్పుడు బాడీలో హార్ట్ లో ఉన్న రిథమ్ అది రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, రికగ్నైజ్ చేసి షాక్ ఇవ్వాలా వద్దా అని చెప్తుంది. ఓకే, సో దీని ఆపరేటింగ్ ఎలా ఉంటుంది? సో ఇది మాన్యువల్ డిఫిబ్రిలేటర్ అండి. ఇది మనం హాస్పిటల్స్ లో, అంబులెన్స్ లో వాడే మాన్యువల్ డిఫిబ్రిలేటర్ ఇది. సో ఎప్పుడైతే మనం కార్డియాక్ అరెస్ట్ పేషెంట్ కి షాక్ ఇవ్వాలనుకుంటామో సో అప్పుడు మనం దీంట్లో 200 జౌల్స్ అనేది సెలెక్ట్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ 200 అనేది మనకు కనిపిస్తుంది కదా, 0 నుంచి 200 జౌల్స్ కి సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి చార్జ్ బటన్ ఉంది, షాక్ బటన్ ఉంది. ఓకే, సో మా టెక్నీషియన్ చూపిస్తారు మీకు. సో ఈ రెండింటిని కూడా మనం ప్యాడిల్స్ అంటామండి. ఈ ప్యాడెల్ కి ఫస్ట్ జెల్ అనేది రాయాలి. జెల్ రాసిన తర్వాత ఒకటి కుడి భుజం కింద, రైట్ షోల్డర్ కింద, ఒకటి లెఫ్ట్ నిపుల్ కింద పెట్టాలి. పెట్టిన తర్వాత చార్జ్ బటన్ ప్రెస్ చేయాలి. చార్జ్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇలా చేయడం వల్ల సో ఈ చార్జ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వెంటనే షాక్ బటన్ ప్రెస్ చేయాలి. సో షాక్ ఇచ్చే ముందు క్లియర్ అని చెప్పాలి. ఎవరు టచ్ చేసినా గానీ మనకి షాక్ తగులుతుంది. ఓకే, సో ఎవ్రీవన్ క్లియర్ అని చెప్పాలి. ఓకే, ఆల్ క్లియర్. సో అప్పుడు సో మళ్ళీ సిపిఆర్ స్టార్ట్ చేయాలి. మనకు పల్స్ వచ్చే వరకు సిపిఆర్ చేస్తూనే ఉండాలండి. ఓకే, ప్రతి 3 నుంచి 5 నిమిషాలకి పల్స్ చెక్ చేయాలి. సో పల్స్ చెక్ చేస్తే పల్స్ వచ్చిందా ఆపేయాలి. పల్స్ రాలేదు అంటే సిపిఆర్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఓకే, మనకు అంబులెన్స్ వచ్చి టెక్నీషియన్స్ వచ్చే వరకు, మెడికల్ హెల్ప్ వచ్చే వరకు సిపిఆర్ అనేది చేస్తూనే ఉండాలి. సిపిఆర్ చేయడము, ఊపిరి అందించడము ఇలాగా. అవునండి, ప్రతి 3 నిమిషాలకి పల్స్ చెక్ చేయాలి. ఓకే, పల్స్ చెక్ చేయకుండా చేయడం కూడా వృధానే. వాళ్ళు పల్స్ చెక్ చేస్తూ ఉండాలి ఎవ్రీ 3 minutes ఒకసారి. ఓకే, సో ఈ విధంగా చేస్తే అయితే బ్రతికించగలం. సిపిఆర్ చేస్తే ఉపయోగం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది, బ్రెయిన్ కూడా, హార్ట్ నుంచి బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, కాన్షియస్ లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ప్రాణం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది అందరికీ చేరాలి, అవేర్నెస్ అనేది రావాలి ఖచ్చితంగా. సో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి ఇలాంటి సంఘటనలు. సో ఆ టైంలో వాళ్ళకి అవేర్నెస్ వచ్చి ఈ విధంగా సిపిఆర్ అనేది చేసి బ్రతికించాలని కోరుకుందామండి. ధన్యవాదాలండి, మంచి ఇన్ఫర్మేషన్.